ఢిల్లీలో ప్రొటెస్ట్ పేరుతోని కొంతమంది జఫాలు దిగినరు. ఏంటది? జఫానా జఫడా? వాళ్ళ కొంతమంది జఫాలని మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాం ఇవాళ. अभी मजा आएगा ना भिड़ो. जफा नंबर 1, विराट कोहली यहाँ आके सनातनी बन जाता है. एक टांग तेरी वृंदावन में, एक टांग तेरी लंदन. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా? नीट पेपर लीकेज की विराट कोहली की ఏందమ్మా సంబంధం? जफा नंबर 2, आप कौन से बोर्ड से पढ़ती हैं? सीबीएसई बोर्ड. आपको सीबीएसई का फुल फॉर्म पता है? అది ఈమెకి మంచిగా స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు, బట్టి కొట్టి వచ్చింది కానీ తీర కెమెరా ముంగడికి రాగానే దబ 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 జబా అంటుంది. జఫా నంబర్ 3, కానీ వీడు ఓన్లీ జఫా కాదు జఫడా కూడా. చూడు, పార్లమెంట్ ని కథం పట్టిస్తారంట, భారత్ ని నేపాల్ చేస్తారంట. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా లేడీస్ డీసెన్సీ ఉండాలా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అరే భారతదేశాన్ని వేల ఏళ్ల నుంచి ఎవడో ఏదో పీకుదామనే వస్తున్నారు కానీ ఎవ్వరు పీకలేకపోతున్నారు, పీకలేరు కూడా. ధర్మేంద్ర ప్రధాన్ he's an intermediary. He should resign. But Dharmendra Pradhan hasn't beaten up the students. Home Minister has. He should resign. And Home Minister reports to Prime Minister. He should resign. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. To protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. గది ముచ్చట. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దాని స్థాయి కాదు ఇండియాది. జఫా నంబర్ 4 చూడు. दोस्तों हम आ चुके हैं जंतर मंतर पर और मैंने ईंट उठा ली जिसने भी मुझे रोकने की कोशिश करी. రాళ్లతో రీల్స్ చేస్తుండు వాడు, వాడికే అగేనిస్ట్ గా అదే సాక్ష్యం అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? జఫా నంబర్ 5, వీళ్ళు సమాజ్వాద్ పార్టీ గూండాలు రాళ్ళు ఇసిరేటందుకు వచ్చిర్రాడి. రేయ్, సిటీలో ఉన్న గూండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? జఫా నంబర్ 6, నినాదం చేసింది, రీల్ చేసుకుంది, వెళ్ళిపోయింది, కథం ఒకటేసారికి. అది గమనించారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నిజంగా నీకు ప్రొటెస్ట్ చేసే ఉద్దేశమే ఉంటే కెమెరాలకి తిరిగి నినాదం చెప్పేసి పోవుడు కాదు, అవతల సైడ్ తిరుగు, పోలీసు వాళ్ళు ఉంటారు, అలా ముఖంలో ముఖం పెట్టి చెయ్యి నినాదం. వాళ్ళెవరు అటమైంది, నేను అపాంచి చెప్పటమైంది, ఇది భలే ఉంది అబ్బా. జఫా నంబర్ 8 చూడండి, ఈ పదం ఇంకా వినిపిస్తలేదేందా అనుకున్నా నేను. फौरन सीजेपी के लिए जिहाद करने के लिए तैयार हो जाते हैं. సిజేపీ కోసం జిహాదే చేస్తారంట వీళ్ళు. దరిద్రుడాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా. జఫా నంబర్ 9 చూడండి. పోలీసు వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు దొడుక్కొని రీల్స్ చేసుకుంటున్నారు, రీల్స్ బ్యాచ్. ఇది వాళ్ళ పోరాటం. ఇన్స్టాగ్రామ్ లో నిబ్బాగాన్ లెక్క ముద్దుగా రీల్ చేసినావు గానీ ఈ ఇనాం తీసుకుని ఢిల్లీకి పో. జఫా నంబర్ 10, ఇది ఢిల్లీలో కాదు ముంబైలా. ఔరంగజేబ్ జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు, అది కూడా నీట్ పేపర్ లీకేజ్ ప్రొటెస్ట్ లా. జఫా నంబర్ 11, విన్నారు కదా, అసలు నీట్ పేపర్ ఇష్యూలా హిందూ ముస్లిం లొల్లి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. దీన్ని ప్రశ్నిస్తేనేమో నువ్వే ఇవన్నీ తీసుకొస్తున్నావు, నువ్వే లొల్లి పెడుతున్నావు మా తల మధ్యలో అంటారు. ఎందుకు ఆపేసేయండి, మూసేయండి. ఇలాగొచ్చే నష్టపోయింది. పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టపోయింది అంట. నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను కానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. జఫా నంబర్ 12, ఇదైతే మైండ్ బ్లోయింగ్ ప్రొటెస్ట్ అసలు ఇది చూడండి. నాకు అర్థం కాలేదు సార్. సరే ఆయన గాలాడతలేదు అనుకుందాము, గాలాడకపోతే ముక్కు ముఖం మీద మొత్తం బట్ట కప్పేసి వీళ్ళు ఖర్చులు పట్టుకొని ఊపుతా ఉన్నారు గాలి. పిచ్చండి ఇది. అసలు నిజంగా గాలాడేటట్టు చేయాలంటే అఖిలేష్ యాదవ్ గారి సతీమణి చూపిస్తున్నారు చూడండి. ఏంటండి మహానటన?
ఓవర్గా లేదు. మేడం గారికి తెలవాల్సిన విషయం ఏంది అని అంటే ఆమె భర్త సీఎం ఉన్నప్పుడు 40 సార్లు పేపర్ లీకేజ్ అయ్యింది. అప్పుడు ఇట్లా ఎవరెవరికి గాలాడతలేదో ఊపాల్సింది ఈ మేడం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన